విధానంలో సరిహైన అవగాహన లేని వ్యక్తులు కూడా బోర్డు మెంబర్గా నియమించడం వలన అక్కడ అనార్థాలు జరగడానికి అవకాశాలు ఉంది. పూర్తిగా అవగాహన వ్యక్తులనే నియమిస్తే ఒక 10 మందికి సేఫ్టీ పైన విద్యుత్ పొదుపుని ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి ఆలోచన విధానంతో ముందుకెళ్తే అటువంటి వ్యక్తులను నియమిస్తే మనకు అన్ని విధాలుగా సేఫ్ సైడ్ అవుతున్నది నా అభిలాష. దానికంటే ముందు ఎటువంటి లైసెన్స్ లేని వ్యక్తులను కూడా అధికారులను అనుకోవచ్చు, అనధికారులు అనుకోవచ్చు, బోర్డు మెంబర్గా నియమించడం ఇది చాలా దుర్దినం. దీనికి తోడు దీనికి కూడా అలవెన్స్లు కూడా ప్రకటించాలి. ఇంతవరకు ఎక్కడ కూడా మాకు అలవెన్స్ ఇచ్చినట్టు పాపాలు లేదు. దీనికి మినిమం 3 నెలలకోసారి జరిగే బోర్డు మీటింగ్లో మేము తీసుకున్న నిర్ణయాలపైన, మేము చేసినటువంటి రూపకల్పన పైన, ఒక విధి విధానాలపైన ఇది తీసుకొని ఎన్ఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మినిస్టర్ లెవెల్ వరకు కూడా పోతుంది ఈ బోర్డు కమిటీ తీర్మానాలు. కానీ ఎక్కడ కూడా మేము చేసిన తీర్మానాలు బోర్డు కమిటీకి కానీ లేకపోతే ఎనర్జీ మినిస్టర్ కానీ పోయినట్టు కానీ మాకు ఎక్కడ కనిపించలేదు. దానికి తోడు గత 10 సంవత్సరాల నుంచి WR1, WR2 ఇంప్లిమెంటేషన్ చేయమని మేము అధికారులకు, అనధికారులకు, మినిస్టర్లకు కూడా ఇచ్చినా కానీ WR1, WR2 ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఇది కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ ఇంటికి పోయి దానికి లోడ్ కెపాసిటీ ఎంత ఉంది, దానికి ఎంతవరకు ఇవ్వగలుగుతాడు, దానికి ఎంతవరకు హెచ్పి ఇవ్వాలనేది మొత్తం కాల్కులేషన్ చేసి WR1, WR2 టెస్ట్ రిపోర్ట్ ఇస్తే అక్కడ ఉన్న వ్యక్తులకు మనం కరెక్ట్ కన్జ్యూమర్కి కానీ, కస్టమర్కి కానీ, వినియోగదారునికి కానీ మనం న్యాయం చేసే వాళ్ళంతో. దానికి తోడు ఇది కూడా WR1, WR2 కొన్ని తెలంగాణలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి దానికి ఖచ్చితంగా రోజు ఒక మినిమం ఒక 3,000 నుంచి 4,000 కలెక్షన్లు ఉంటాయి గ్రేటర్ హైదరాబాద్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ. అటువంటిది ఎక్కడ కూడా తనిఖీ లేకుండా, ఎక్కడ కూడా చెకింగ్ లేకుండా ఇట్లా ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మనం ఎక్కడ చూసినా కానీ విద్యుత్ ప్రమాదాలు జరగడానికి ఎక్కడ ఆస్కారం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో కానీ, ఇప్పుడు ఉన్న అపరాధంలో కానీ ఈఎల్సీబీలు, ఆర్సీసీబీలు ఉన్నాయి. కానీ కొందరు అజాగ్రత్త వలన ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కూడా దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి WR1, WR2 ఇంప్లిమెంట్ చేయాలని మా ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. దృష్టిలో పెట్టుకొని నేను హైకోర్టుకి వెళ్ళాను. అతను వారు నామినేషన్ టైంకి వేసిన టైంకి అతనికి ఏ అర్హత లేదు, ఏ లైసెన్స్ లేదు, ఏం లేదు. ఆ లైసెన్స్ లేని వ్యక్తికి ఎందుకు ఇచ్చారని మేము అధికారులను వీళ్ళందరినీ సంప్రదిస్తే వాళ్ళు ఎటువంటి మాకు ఏమీ చెప్పలేకపోతున్నారు. బాబు అక్కడ రాజ్యం వాళ్ళకుంది, ఆ రాజ్యాన్ని మేము ఎదిరించి మేము ఉద్యోగాలు పోగొట్టుకోలేము, నువ్వు ఏం చేయలేము అని అధికారులు మాకు చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టుకి వెళ్ళిన 6 నెలలకు నాకు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది అర్హత లేని వారికి ఇచ్చారు, ఈ అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నాకు ఆర్డర్ కాపీ ఇచ్చారు. ఈ ఫైల్ తీసుకుపోయి మళ్ళీ నేను అక్కడ అధికారులకు ఇచ్చాను, అధికారులకు ఇచ్చాను, సెక్రటరియట్లో వీళ్ళందరికీ సబ్మిట్ చేశాను. ఆ కోర్టు కూడా మళ్ళీ ఆ లెటర్ పోయి మళ్ళీ అక్కడ మినిస్టర్ దగ్గర ఆగిపోయింది. బాబు నేను ఏం చేయలేనంటే మళ్ళీ నేను కంటెంట్ కేసు వేసాను. కంటెంట్ చేసిన కేసు అయినా కూడా మళ్ళా ఆ మినిస్టర్ దగ్గర ఆగిపోయింది. ఎప్పుడైతే గవర్నమెంట్ వీళ్ళ అధికారాలన్నీ ఎప్పుడు డిజైన్ అయిందో ఆ రోజు గంటకే నాకు ఈ అధికారం వచ్చింది, బోర్డు మెంబర్గా నియమించారు. ఇది నాకేంటంటే 2 సంవత్సరాలు రావాల్సిన పదవి నాకు 15-20 నెల రోజులు వచ్చింది. దీని మీద ఏంటంటే వాళ్ళు ఎంత నిరంకుశంగా పరిపాలించారో మీకు అర్థమవుతుంది. ఇలాంటి నాకొక్కడికే కాదు, ఇప్పుడు నేను ఎందుకు వచ్చి ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే ఇలాంటి సంఘటనలు రోజు ఎన్నో జరిగిన వాళ్ళందరూ రోజు పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి నాకు జరిగిన అన్యాయాన్ని మా పత్రికా విలేకరు సోదరులకు నేను తెలియజేస్తూ దీనికి సంబంధించిన ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా ప్రభుత్వ అధికారులు మళ్ళీ ప్రభుత్వ మంత్రులు దీని మీద దృష్టి సాధించాలని, గత ప్రభుత్వం చేసిన అన్యాయాలని అందరూ ప్రతి ఒక్కరు వెలుగులోకి తెచ్చి మనకు జరిగిన అన్యాయాలను ప్రతి ఒక్క మనిషికి చాలా మందికి వీళ్ళ నిరంకుశ తత్వంతో అన్యాయం జరిగింది, దాన్ని ఎదుర్కోవాలని అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను.